అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. రీసెంట్ వీడియోలో నేను ఏపీలో రిలీజ్ అయిన 2024 ఎలక్షన్స్ గురించి అయితే నా ఒపీనియన్, అలానే చాలామంది రాష్ట్రంలో ఉన్న చాలామంది ప్రజలు అనుకున్న ఒపీనియన్ని జస్ట్ షేర్ చేయడం జరిగింది. అండ్ దానికి సంబంధించి చాలామంది ఏమనుకున్నారంటే నేనేదో ఒక పార్టీకి సపోర్ట్గా అలా మాట్లాడుతున్నాను అనుకున్నారు. యాక్చువల్గా మీరు ట్రూగా వీడియో చూసినట్లయితే ఒకటే మీకు అర్థమవుతుంది, ఏ పార్టీ ఎప్పుడు విన్ అయినా సరే ఈ ట్యాంపరింగ్ విషయాల గురించి, అలానే అసలు ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తున్నాను అనమాట. ఈ డెమోక్రటిక్ కంట్రీలో ఎప్పుడైనా సరే జెన్యున్గా కండక్ట్ చేయాలి కదా. అండ్ నేను రేస్ చేసిన క్వశ్చన్, ప్రీవియస్ గవర్నమెంట్ విన్ అయినప్పుడు ఎలక్షన్కి సంబంధించిన ఎన్ని పోల్ అయ్యాయి, తర్వాత లెక్క పెట్టిన తర్వాత ఎన్ని అనేది క్యాలిక్యులేట్ చేస్తే సేమ్ ఉంది. బట్ దిస్ టైమ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ఓటింగ్ ప్యాటర్న్, అలాగే ఓటింగ్ పర్సంటేజ్లో కూడా తేడా ఉంది. అలానే నాకు ఒక మెయిల్, మొన్న నేను చేసిన వీడియోకి కూడా ఒక మెయిల్ అనేది నేను రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఆ మెయిల్లో ఏం పెట్టారంటే చాలా వరకు వాళ్ళు చాలా మ్యాటర్ పెట్టారు. బట్ నేను ఏం పెట్టాలనుకుంటున్నానంటే జూన్ 4న ఓట్స్ లెక్కించినప్పుడు 11,45,000 ఓట్లు వచ్చాయని చెప్పారు. బట్ ముందు 11,37,000 సంథింగ్, అంటే 8,000 ఓట్స్ అనేది డిఫరెన్స్ రావడం. అట్లానే మంగళగిరిలో 13న పోలైనప్పుడు, అది ఎండింగ్ టైం అప్పుడు ఏం చెప్పారంటే 2,27,390 ఓట్స్ అయితే పోల్ అయ్యాయి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పారు. ఆ తర్వాత లెక్కించే సమయానికి 2,53,825కి పెరిగిపోయింది. అంటే ఎన్ని ఓట్స్ పోల్ అయిందే అన్నైతే రిజల్ట్స్లో ఇన్ని ఎలా వస్తాయి? ఇవి ట్రూత్స్. సో ఏదో మనం మాటలు ఉత్తిగా చెప్పుకోవడానికి అట్లా అయితే నేను ఎప్పుడూ చెప్పను. బికాజ్ నేను ఎప్పుడు కూడా ఫ్యాక్ట్స్తో ఉన్న విషయాలను మాత్రమే ఈ ఛానల్లో షేర్ చేస్తాను. కాబట్టి ఐ వుడ్ లైక్ టు గివ్ క్లారిటీ ఆన్ దిస్ ఇష్యూ. నేను ఇది క్వశ్చన్ చేస్తున్నాను తప్పితే ఎవరు విన్ అయినా సరే, ఎవరు విన్ అవ్వకపోయినా సరే నాకేమీ ఇబ్బంది లేదు. బికాజ్ నా లైఫ్ నాది, నా కష్టం నాది, నా చదువు నాది, రేపు నా ఫ్యూచర్ నాది. ఎవరిదైనా అంతే. కాకపోతే మొత్తం అందరి ఫ్యూచర్ బాగుండాలి అంటే గ్రేట్ లీడర్ అనేది ఉండాలి అనేది ఒకటి. అంతేగాని ఒకరి వల్ల వాళ్ళు విన్ అయిపోతే మనకేమో పర్సనల్గా ఏమీ ఉండదు. సో కాబట్టి ఇంత వేరియేషన్ ఇది ఎవరు చెప్తారు చెప్పండి? ఇది చెప్పడం అయితే ట్రూత్స్ కదా. సో మనకి ఇంత వేరియేషన్ అంటే 24,435 ఓట్స్ అయితే కనుక ఇంక్రీజ్ అయినట్టు చెప్పడం జరుగుతుంది. అట్లానే ఇంకా కొన్ని వేల ఓట్లు అయితే కనుక ఫస్ట్ చెప్పిన ఓట్స్ కన్నా తర్వాత ఓట్స్ అనేది తేడా వచ్చాయి. సో దీని కారణంగా నేనేమనుకున్నాను అంటే, అండ్ ఇంకా నాకు తెలిసిన వాళ్ళల్లోనే వాళ్ళ దగ్గర ఇన్ని పోలైతే అసలు 0 ఓట్స్ అనేది ఒక చోట వచ్చాయి అని చెప్పారు. బట్ ఫ్యామిలీ మెంబర్స్లో కొంతమంది ఉన్నప్పుడు వాళ్ళైతే మనకి లైక్ చేయరు కదా. ఖచ్చితంగా వేస్తేనే వాళ్ళు మనతో డిస్కస్ చేస్తారు. బయట మేబీ ఎవరితో చెప్తే అనుకోవచ్చు రూలింగ్ పార్టీ విన్ అయింది, ఇప్పుడు విన్ అయిన వాళ్ళతో మేము వేసాము అని అలా మాట్లాడితే అవి అనుకోవచ్చు ఊరికే చెప్తున్నారని చెప్పి. ఒక పక్క ఒకటి గెలిచినప్పుడు కూడా ఇంకో వైపుకి మేము వేసాము అని వాళ్ళు అంటున్నారు అంటే వాళ్ళు ట్రూ చెప్తున్నారని అర్థం. కాబట్టి అక్కడ ఈ ఓట్స్ దాంట్లో తేడా వచ్చింది కాబట్టి నేను అన్నాను. అంతేగాని లాస్ట్ టైం విన్ అయినప్పుడు వాళ్ళు 151 వచ్చినప్పుడు అప్పుడు ట్యాంపరింగ్ అయిందన్నారు, ఇప్పుడు ఇలా వాళ్ళు గెలిచింది కాబట్టి వీళ్ళు ఇలా అంటున్నారు, వాటిని కాదు. ఎప్పుడైనా సరే ఒక ఎవిడెన్స్ ఉన్నప్పుడే మాట్లాడాలి ఒక లా స్టూడెంట్స్ ఎవరైనా సరే. సో ఈ డిఫరెన్స్ అనేది ఎవరు చెప్తారు, వాళ్ళ నుంచి ఆన్సర్ వస్తే బాగుండేది నేను అనుకున్నాను. అంతే తప్పితే నాకైతే ఇలాంటిది ఏం లేదు. సరే ఈరోజు వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే అసలు ఈవీఎం మెషిన్కి సంబంధించి అసలు ఏంటి, ఈవీఎం అంటే ఏంటి, అసలు ఎందుకు ఈ ట్యాంపరింగ్ అనేది ఎలా జరుగుతుంది, ఈసారి ఎలా జరుగుండొచ్చు అనేది నాకు తెలిసిన సోర్సెస్ బట్టి నేను చెప్తున్నాను. దిస్ వీడియో ఈజ్ ఓన్లీ ఫర్ ప్రజలకి ఇదంటే ఏంటి, ఎలా జరుగుతాయనే నాలెడ్జ్ కోసం. కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో చేస్తున్నాను. అసలు ఈవీఎం అంటే ఏంటి అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అని అర్థం. ఇవి ఎవరు తయారు చేస్తున్నారు? మన ఇండియాకి సంబంధించి మనకి 2 చోట్ల నుంచి 2 పబ్లిక్ అండర్టేకింగ్స్ అయితే ఉన్నాయి. ఒకటి భారత్ పేస్ టు ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ విచ్ ఈజ్ ఇన్ బెంగళూరు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్. సో ఈ 2 కూడా మనకి చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనకి ఏ విధంగా జరుగుతుంది అంటే, ఇప్పుడు అసలు ఎలా జరుగుతుందంటే ఇవి మనకి కంపెనీస్ ఉంటాయి, అలాగే దీనికి సంబంధించి కమిటీలో కొన్ని మెంబర్స్ ఉంటారు. వాళ్ళైతే కనుక ప్రోగ్రామ్స్ సెట్ చేసి దీన్ని మనకి తయారు చేస్తారు. అయితే
అక్కడ సెట్ చేస్తారు, మనకు తయారు చేస్తారు. ఈసారి మనకి మొత్తం 60 లక్షల ఈవీఎంస్ ఉంటే 20 లక్షల ఈవీఎంస్ మిస్ అయ్యాయి అని చెప్పేసి ఒక నోట్. ఇది ట్రూ ఆర్ నాట్, బట్ అయితే మిస్సింగ్ అనేది జరిగింది అని చెప్పి చాలా చోట్ల ప్రూఫ్స్తో సహా కూడా చెప్తున్నారు. బట్ మనకి ఇంకా అంత గ్యారంటీగా తెలీదు. బట్ 20 lakhs ఈవీఎం మెషిన్స్ అయితే మిస్ అయ్యాయి అని చెప్పేసి కూడా మనకు చెప్తున్నారు. అలాగే ఓటింగ్ డిఫరెన్స్ అనేది కూడా వచ్చింది. అండ్ ఇంకొకటి మెయిన్ థీమ్ ఏంటి అంటే మనకి ఈసారి ఈ మిషన్స్ తయారు చేసే దాంట్లో బీజేపీ పార్టీకి సంబంధించిన మెంబర్స్ 4 అయితే ఈ కమిటీలో ఉండడం జరిగింది అని, దానివల్లే ఇలా ట్యాంపరింగ్ అయ్యింది అంటే. అసలు ట్యాంపరింగ్ అంటే ఏంటంటే మనం ఒకసారి ఓటు వేసినప్పుడు మనకి ఓటు మనం ఒకరికి వేస్తే లోపల అది ఇంకొకరికి పడేలాగా ఉంటుంది. సో అది ట్యాంపరింగ్. అండ్ రిగ్గింగ్ అంటే ఏంటి అంటే అక్కడ ఒక్కొక్క చోట కొనేస్తూ ఉంటారు. ఆ ప్లేసెస్లో ఏంటి అంటే వాళ్ళు జస్ట్ వెళ్ళి వాళ్ళు సైన్ పెడితే ఓటింగ్ అనేది వాళ్ళే వేస్తారు. అండ్ ఈ విషయం వచ్చేసి నాకు తెలిసిన వాళ్ళు ఎలక్షన్ డ్యూటీ చేస్తారు, అక్కడ ఇలా జరిగింది. బట్ వాళ్ళు ఏమీ చేయలేరంట. సో అలా జరిగిందని కూడా చెప్పారు. అది ఏ పార్టీ అయినా కొనుక్కోవచ్చు అంట. సో అందుకని నేను డెమోక్రసీని ప్రశ్నిస్తున్నాను. ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ఏ పార్టీ వాళ్ళని ఇలా కొనుక్కుని కూడా వేస్తారంట. సో ఇలా రిగ్గింగ్ ఉంటుంది, ట్యాంపరింగ్ వచ్చేసి ఇలా ప్రోగ్రామ్ సెట్ చేస్తారు. అయితే ఈసారి బీజేపీ పార్టీకి సంబంధించి అక్కడ 4 ఉండడం, అలా చేయడం, ఎలక్షన్స్ని పోస్ట్పోన్ చేసి కావాలని లేట్గా కండక్ట్ చేయడం, ఇవన్నీ ప్రజల్లో అనుమానాన్ని అనేది తీసుకొచ్చాయి. అండ్ ఇప్పుడు మనకి ఎలా జరుగుతుందంటే దానిలో మనకు ఒక ప్రోగ్రామ్ సెట్ చేస్తారు కదా, ఆటోమేటిక్గా అక్కడ ఏమవుతుందంటే ఒక 2 votes 3 votes వేసిన తర్వాత ఆటోమేటిక్గా ఒక పార్టీకి ఆ ఓట్ వెళ్ళిపోయేలాగా అలా పెట్టుకునే సిస్టమ్. అయితే నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. సో జెన్యున్గా నేను అడుగుతాను, ఇది కామెంట్స్ కూడా నేను పెడతాను. మీరు ఆ కామెంట్స్ దాంట్లో మీరు పెట్టండి, అది జెన్యున్గా పెట్టండి. మీరు ఓట్ చేసిన జనరల్గా మనకి వీవీప్యాట్ ఓటింగ్ ఉంటుంది. వీవీప్యాట్ ఓటింగ్ అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళకి ఏంటి అంటే జనరల్గా వాళ్ళకి తెలియదు అనమాట. ఇప్పుడు ఎవరికి ఓటు వేస్తున్నాం, ఏదో నొక్కేసి వస్తారు కానీ బటను ఎలా వేసాము ఏంటని తెలియదు. ఈ వీవీప్యాట్ అంటే ఏంటంటే ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. సో మనం వేసినప్పుడు ఓటు వేయగానే ఒక 10 secondsకి మనం ఏ పార్టీకి ఓటు వేసాం ఆ సింబల్ మనకి కనిపిస్తుంది ఓటు చేసినప్పుడు. అలా ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో అలా పెట్టారు, మ్యాక్సిమం ప్లేసెస్లో పెట్టలేదు అని చెప్పి అంటున్నారు. ఎన్ని ప్లేసెస్ పెట్టారో నాకు నిజంగా తెలీదు. సో మీరు ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు ఎంతమంది అక్కడ ఓట్ చేయంగానే మీకు సింబల్ కనిపించి లోపల పడింది అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి. సో అలా పెడితే మనకి కొంచెమైనా సరే మనకి ఏంటంటే ట్రూగా ఓట్స్ నమోదయ్యే అవకాశం ఉంటుంది. సో మీలో ఎంతమంది అలా పెట్టారు? సో ఇది ఎక్కువ లేదు, జస్ట్ ఫ్యూ ప్లేసెస్లో మాత్రమే అలా పెట్టడం జరిగింది ఈసారి. అయితే కనుక మ్యాక్సిమం అన్ని చోట్ల కూడా ఒక 10-15% మాత్రమే అలా వచ్చాయి మెషిన్స్. మిగతావన్నీ కూడా మనం వేసిన తర్వాత మనం ఒకటికి నొక్కుతాము, ఒక పార్టీకి నొక్కుతాము, కానీ అది పడడం ఇంకొక పేపర్ స్లిప్ పడుతుంది. సో అది ప్రోగ్రామ్ సెట్ చేయడం కాబట్టి మనకి ఈవీఎం మెషిన్స్ అలా కనిపించకుండా పడినప్పుడు మనకి అది ఖచ్చితంగా ఫ్రాడ్స్ జరిగే అవకాశం 99.9% ఉంటుంది. అది ఏ పార్టీ అయినా సరే యాజ్ ఎ డెమోక్రటిక్ సిటిజన్గా మనం దీన్ని ప్రశ్నించే హక్కు మనకు ఉంటుంది. సో ఈ వీవీప్యాట్ అంటే ఓటర్ వెరిఫైబుల్ పేపర్ మనకు పెట్టినట్టయితే ఆడిట్ ట్రయల్ అనమాట. అది మనకు అలా వీవీప్యాట్ ప్రోగ్రామ్ కనుక ఉన్నట్లయితే మన ఓట్ కనిపించి వెళ్తుంది. అలా లేకపోతే ఈవీఎం మెషిన్స్ అక్కడ తయారు చేసినప్పుడు అక్కడ వాళ్ళు సెట్ చేసే ప్రోగ్రామ్లో ఉంటుంది. టెక్నాలజీ అంతా డెవలప్ అయింది కాబట్టి ఏ పార్టీ అయినా సరే వాళ్ళని కొనేసి ఆ యొక్క మెషిన్స్ని అలా చేయించుకునే ఇది ఉంటుంది. ఇప్పుడు ఒక పార్టీ అయితే రేపు ఎవరు రాత బాగుంటే వాడి పార్టీ అలా వస్తుంది. కాబట్టి ఇలాంటివి జరిగినప్పుడు డెమోక్రసీ అనేది పోతుంది. సో నేను అది మాట్లాడాలనుకుంటున్నాను కానీ ఒకటి గెలిచింది ఒకటి గెలవలేదు అలా కాదు. ఈసారి ఏంటంటే ఇంత వేరియేషన్స్తో ఖచ్చితంగా జరిగింది అని ప్రూఫ్స్తో ఉంది కాబట్టి నేను నా గొంతు ఎత్తడం జరుగుతుంది తప్పితే ఏమీ కాదు. బట్ ఇలా చెప్పాలి అన్నా కూడా చాలామంది మనకెందుకు అనుకుంటారు. బట్ నాకున్న డౌట్స్ని నేను నా వ్యూవర్స్తో షేర్ చేసుకోవడం నాకు ఇష్టమే కాబట్టి నేను షేర్ చేసుకుంటున్నాను అంతే. సో ఈ ఓట్ల డిఫరెన్స్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఏ విధంగా ట్యాంపరింగ్స్ జరుగుతాయి అని చెప్పేసి. రిగ్గింగ్ అన్నా ఏమో కానీ ఇలా పెట్టినప్పుడు ప్రోగ్రామ్ సెట్ చేస్తారు కాబట్టి ఓట్స్ అలా పడతాయి. సో ఇట్లా ఈ విధంగా మనకి జరిగింది. అండ్ ఈసారి అయితే నేను నిజంగానే జరిగింది అని నేను బిలీవ్ చేస్తున్నాను. బట్ ట్రూత్స్ గాడ్ నోస్. బట్ జరిగిన సిచ్యువేషన్స్
ఎక్కువ మంది పీపుల్ నుంచి వచ్చింది. అంటే జనరల్గా పాలిటీషియన్స్ ఒక పార్టీ నుంచి ఒక పార్టీ పాలిటీషియన్స్ అనుకుంటూ ఉంటారు మీ పార్టీ ఇలా గెలిచింది, మీ పార్టీ ఇలా గెలిచింది అని చెప్పేసి. బట్ దిస్ టైం ప్రజలు అంటున్నారు ఇలా జరిగింది బాబు, ఈసారి ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది అని చెప్పేసి. ముసలి వాళ్ళ నుంచి చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు అందరూ కూడా ఇది ఒక బాగా మనకి ఎక్కువగా వినిపిస్తున్న టాక్ అన్నమాట. దీని గురించి ఈ ఓట్స్ తేడా గురించి ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ మాట్లాడలేదు. సో అది వెరీ బ్యాడ్. డెమోక్రటిక్ కంట్రీలో ఉంటూ ఒక ప్రజల ప్రశ్నలను అంటే మన యొక్క గవర్నమెంట్ని మనం క్వశ్చన్ చేసుకున్నప్పుడు కూడా క్లారిటీ అనేది ఇంతవరకు రాలేదు. ఎందుకు వస్తుంది? ఎన్నో జరుగుతూ ఉంటాయి. రాజకీయాలు అంటేనే అలా జరుగుతూ ఉంటాయి. బట్ ఏంటి అంటే ప్రజలకు అసలు ఈ ప్యాటర్న్ అంటే ఏంటి, మన హక్కు ఏంటి, మనం అడగడానికి ఏముంటుంది అనే దానికి నేను వీడియో చేస్తున్నాను. కాబట్టి మనకి ఈ వీవీప్యాట్ ప్రోగ్రామ్ అందరికీ వచ్చిందా లేదా, ఎంతమందికి ఓట్ వేయగానే మీరు వేసిన ఓటుకు సంబంధించిన ఫోటో కనిపించింది అనేది నాకు కమెంట్స్లో షేర్ చేయండి. ఎందుకంటే నాకు ఈ విషయం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే వీవీప్యాట్లో జరిగితే మనకి ఫ్రాడ్స్ తక్కువ జరిగే అవకాశం, అక్కడ కూడా జరగకుండా ఉండడానికి వీల్లేదు. మనకు కనిపించినా సరే వాళ్ళ ప్రోగ్రామ్స్లో మార్చొచ్చు. లేకపోతే మెషిన్స్ దొంగలు, ఇప్పుడు 20 lakhs మెషిన్స్ అసలు కనిపించట్లేదు అని చెప్పేసి. అవి ఏమైనా సరే మనకైతే కనుక జస్టిస్, డెమోక్రసీకి రావాలి. సో పీపుల్ అంతా ఒకటి, ఎప్పటికైనా సరే ఆ పార్టీ ఈ పార్టీకి పీపుల్ అందరూ ఒకటి. కాబట్టి మనం మన రైట్స్ గురించి ఎప్పుడూ అడగాలి. అలానే ఈ ప్యాటర్న్లో మంచిగా ఓటింగ్ జరగాలి. ఎవరికి వేసినా సరే మన ఓటు మనం వేయాలనుకున్న వాళ్ళకి రీచ్ అయితే సాటిస్ఫాక్షన్ వేరు. అలా లేనప్పుడు మాత్రమే మనకి జస్టిస్ జరగనట్టు. కాబట్టి నేను ఈ విషయం మీద మీ అందరికీ చెప్పాలనుకున్నాను. సో మీకు ఈ ఈవీఎంస్ అంటే ఏంటి, ఏ విధంగా జరుగుతుంది, ట్యాంపరింగ్స్, రిగ్గింగ్స్ ఇవన్నీ ఎలా జరుగుతాయి అనేది చాలామందికి తెలియదు. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను అందరికీ చెప్పాను. సో మీ అందరికీ కూడా బాగా అర్థమైందని అనుకుంటున్నాను. సో మీ అందరికీ అర్థమైతే వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే విలేజ్ వకీల్ వాసు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు ఓట్ చేసినప్పుడు మీరు వేసిన సింబల్ అనేది అక్కడ కనిపించిందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బై.